వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. న్యాయ వ్యవస్థలో కీలక మార్పులకు సిద్ధమైన కేంద్రం. ఐపీసీ, సిఆర్పీసీ, ఎవిడెన్స్ చట్టాల స్థానంలో నూతన చట్టాలు. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో ఘోరం. బీజేపీ నేతపై దుండగుల కాల్పులు, మృతి. బెంగళూరు నుంచి హసీనా చేరుకున్న వైఎస్ షర్మిల. వైఎస్ఆర్టీపీ విలీనంపై రాహుల్ గాంధీతో చర్చించే అవకాశం. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి గుడివాడ అమర్నాథ్. జగన్ సర్కార్ ఎవరికి భయపడబోదని స్పష్టం. ఇక డీటెయిల్స్ చూస్తే భారత్ లో నేర సంబంధిత న్యాయ వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్రం సిద్ధమైంది. ఈ క్రమంలోని ఐపీసీ, సిఆర్పీసీ, ఎవిడెన్స్ చట్టాలను వేరే కొత్త చట్టాలతో భర్తీ చేయనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ మేరకు 3 బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టారు. భారతీయ న్యాయం సంహిత 2023, భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023, భారతీయ సాక్ష్య బిల్లు 2023లను తదుపరి పరిశీలన కోసం పార్లమెంటరీ స్థాయి సంఘానికి పంపిస్తామని చెప్పారు. ఐపీసీ, సిఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్లు బ్రిటిష్ కాలం నాటి చట్టాలని, ఆంగ్లేయుల పాలనను రక్షించడం, బలోపేతం చేయడంతో పాటు శిక్షించడమే లక్ష్యంగా వాటిని ప్రవేశపెట్టారని ఆయన అన్నారు. బాధితులకు న్యాయం చేయడం వాటి ఉద్దేశం కాదని, వాటి స్థానంలో ప్రవేశపెట్టనున్న కొత్త 3 చట్టాలు భారత పౌరుల హక్కులను పరిరక్షిస్తాయని లోక్సభలో అమిత్ షా వ్యాఖ్యానించారు. శిక్ష వేయడం కాదు, న్యాయం అందించడం ఈ కొత్త చట్టాల లక్ష్యమని అన్నారు. అయితే నేరాలను అరికట్టేందుకు శిక్షలు ఉంటాయని షా చెప్పారు. और तीसरा है इंडियन एविडेंस एक्ट जो 1872 में बनाया गया। 1860, 1898 और 1872 में अंग्रेजों द्वारा बनाए गए, अंग्रेजों की संसद के द्वारा पारित किए गए ये तीनों कानूनों को समाप्त कर आज हम तीनों नए कानून पुरस्कृत करने के लिए मैं आया हूं। माननीय अध्यक्ष जी, इंडियन पिनल कोड 1860 की जगह भारतीय न्याय संहिता 2023 अब एस्टैब्लिश होगी। क्रिमिनल प्रोसीजर कोड 1898 की जगह भारतीय नागरिक सुरक्षा संहिता प्रस्तावित होगी और इंडियन एविडेंस एक्ट 1872 1872 की जगह भारतीय साक्ष्य अधिनियम 2023 प्रस्तावित होगा। यह कानूनों की जो कानून रिपील होंगे इस तीनों विधेयक से, वो कानूनों की आत्मा जो है, वो कानूनों का मध्य बिंदु है कानून बनाने का, वो अंग्रेज शासन को मजबूत करने की दृष्टि से कानून बनाए गए थे। अंग्रेज शासन की रक्षा करने के लिए कानून बनाए गए थे और उसका उद्देश्य दंड देने का था, न्याय देने का नहीं था। ये दोनों मूलभूत चीजों पर हम परिवर्तन करने जाए। ये तीनों कानूनों को रिप्लेस कर इनकी जगह जो 3 नए कानून बनेंगे उनकी आत्मा होगी भारत के नागरिकों को संविधान प्रदत्त सारे अधिकार जो मिले हैं इसकी सुरक्षा। ये कानूनों का उद्देश्य किसी को दंड देना नहीं होगा, इन कानूनों का उद्देश्य सबको न्याय देना होगा। और न्याय देने की प्रक्रिया में, ये न्याय देने की प्रक्रिया में दंड वही होगा जहां अपराध रोकने का बोध खड़ा करने की जरूरत है। अपराध रोकने के लिए एक प्रकार की भावना खड़ी करने की जरूरत है, वही होगा। और मैं ये तीनों कानूनों को आगे मैं बताता हूं, बड़े ध्यान से इस प्रक्रिया में मैं इन्वॉल्व रहा हूं। अध्यक्ष जी, मैं सदन को आश्वस्त कर सकता हूं कि 1860 से लेकर 2023 पर 23 तक अंग्रेजों ने बनाए, अंग्रेज पार्लियामेंट ने बनाए हुए कानून के आधार पर इस देश की क्रिमिनल जस्टिस सिस्टम चलती रही। इसकी जगह भारतीय आत्मा के साथ ये 3 कानून अब प्रस्तावित होंगे और हमारी क्रिमिनल जस्टिस सिस्टम के अंदर
बहुत बड़ा परिवर्तन आएगा। माननीय अध्यक्ष जी, मैं ये बिल स्टैंडिंग कमेटी को भेजने ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ లో ఘోరం చోటు చేసుకుంది. నడిచి వెళుతున్న బీజేపీ నేతపై దుండగులు కాల్పులు జరిపి అంతమొందించారు. అనూస్ చౌదరి మొరాదాబాద్ పట్టణ బీజేపీ నాయకుడిగా ఉన్నారు. పట్టణంలోని తన నివాసం నుంచి బయటకు వచ్చిన ఆయన మరొకరితో కలిసి నడిచి వెళ్తూ ఉన్నారు. బైక్ పై వచ్చిన దుండగులు వెనుక నుంచి కాల్పులు జరపగా అనూస్ చౌదరి రోడ్డుపై కుప్పకూలిపోయారు. ముందుగా వెళ్లిన దుండగులు తిరిగి వెనక్కి వచ్చి మరో విడత గంతో సమీపం నుంచి వరుసగా కాల్పులు జరిపారు. అనంతరం బైక్ పై పరారయ్యారు. అనూస్ చౌదరి నివసించే అపార్ట్మెంట్ సమీపంలోనే ఈ దారుణం జరిగింది. ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్సతో బతికించే ప్రయత్నంలోనే ప్రాణాలు విడిచారు. అనూస్ చౌదరి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమిత్ చౌదరి, అనికేత్ అనే ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ మీనా ప్రకటించారు. హత్యకు రాజకీయపరమైనటువంటి కక్షలే కారణమని అనూస్ చౌదరి కుటుంబ సభ్యులు ఆరోపించారు. इससे कई बार कही मैंने मंत्री भैया एंट्री बोले नहीं जो मिले है सर। मैं सर बिल्कुल इसके ऊपर हूँ, जो है 2 कैमरे लगे हैं तो मिल गई। వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీకి షర్మిల వెళ్లారు. బెంగళూరు నుంచి హస్తినా చేరుకున్న ఆమె కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో పాటు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కానున్నట్లు సమాచారం. కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనంపై వీరితో షర్మిల చర్చలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వారంలోనే కాంగ్రెస్ కీలక నేత సోనియా గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరేందుకు షర్మిల సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఎలాంటి షరతులు లేకుండానే తన పార్టీని విలీనం చేసేందుకు ఒప్పుకుంటున్నట్లు చర్చ సాగుతోంది. పాలేరు నుంచి షర్మిల బరిలోకి దిగుతారని నేతలు చెబుతున్నారు. రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రతి హృదయానికి రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మరొకసారి రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకునే అవకాశం వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప నాయకుడో, తెలుగు ప్రజల కోసం ఎంత చేశాడో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మొట్టమొదటి సంతకమే రాజశేఖర రెడ్డి గారు పెట్టింది రైతుల కోసం. రుణమాఫీ అయినా రాజశేఖర రెడ్డి గారికే సాధ్యమైంది. ఫీజు రీయింబర్స్మెంట్ అయినా రాజశేఖర రెడ్డికే సాధ్యమైంది. ఆరోగ్యశ్రీ అయినా రాజశేఖర రెడ్డి గారికే సాధ్యమైంది. కేవలం 5 సంవత్సరాలలో 46 లక్షల పేద వాళ్ళకి ఇల్లులు కట్టడం రాజశేఖర రెడ్డి గారికే సాధ్యమైంది. 4% రిజర్వేషన్ మైనారిటీలకు ఇవ్వడం రాజశేఖర రెడ్డి గారికే సాధ్యమైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కేంద్ర ప్రభుత్వంతో అంత పలుకుబడి ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఛాలెంజ్ చేశారు. వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. తాము చేసిన తప్పేంటని, కేంద్రానికి ఏమని ఫిర్యాదు చేస్తారని నిలదీశారు. ఎవరికో ఫిర్యాదు చేస్తే భయపడే ప్రభుత్వం కాదని, జగన్ సర్కార్ ఎవరికి భయపడబోదని స్పష్టం చేశారు. కేంద్రానికి కాకుంటే అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు గానీ, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కు గానీ ఎవరికైనా చెప్పుకోమంటూ మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు. వైజాగ్ లో పర్యటించిన పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదేమని మంత్రి నిలదీశారు. స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ వైఖరి ఏంటని ప్రశ్నించారు. అప్పుడు ఏం చెప్పారు వేమన్ గారు? ఇటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులను చూసి ఎప్పుడో గ్రహించారు, 100 సంవత్సరాల క్రితం. ఇటువంటి వ్యక్తులు రేపు రాబోయేటువంటి కాలంలో వస్తారు. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను, సజ్జనుండి పలుకు చల్లగాను, కంచు మ్రోగునట్టు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పాడు. సేమ్ పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేటువంటి వ్యత్యాసం వేమన్ గారు ఎప్పుడో చెప్పారు. ఎందుకు ఏమీ లేనిది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందంట, అన్నీ ఉన్న ఆకు అన్నీ ఉంటదంట. ఎందుకు చెప్తారండి పెద్దల సామెతలు? నాకు తెలియగలుగుతాను. ఇటువంటి వ్యక్తుల కోసమే. నువ్వు 15 సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వచ్చావు. 2008లో ప్రజారాజ్యం పెట్టినప్పుడు, పెద్దలు చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఒక యువరాజ్యం ఒక విభాగానికి అధ్యక్షుడిగా రాజకీయ ఆరంగేటం చేసినటువంటి మీరు 15 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నటువంటి మీరు ఏం సాధించారు అనేటువంటిది ఒకసారి చెప్పండి. 10 సంవత్సరాల నుంచి ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఒక విధానం లేదు,
ఒక సిద్ధాంతం లేదు, ఒక స్థిరత్వం లేదు. నేను ఒక పక్క విప్లవవాదిని అంటావు, ఒక పక్క భారతీయ జనతా పార్టీతో అంటావు. గడిచినటువంటి 9 సంవత్సరాలుగా 2014 నుంచి ఇప్పుడు 23 వరకు దాదాపు 6-7 రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నావు. ఒక పార్టీకి విధానాలు కూడా సెట్ అవ్వనటువంటి రాజకీయ పార్టీలు. 2014లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ. 2019 వచ్చేసరికి సిపిఐ, సిపిఎం, బిఎస్పి, ఆ రాజకీయ పార్టీలతో. మళ్ళీ 2019లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీతో. ఇప్పుడు సంసారం ఏమో భారతీయ జనతా పార్టీతో, సహజీవనం ఏమో తెలుగుదేశం పార్టీతో. ఇది మన రాజకీయ అనుభవం, రాజకీయాల్లో మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, రాజకీయంగా మన తాలూకా వ్యక్తిత్వం ఇది. ఇక వచ్చినప్పుడు ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద నోరు పారేసుకోవడం, ఏ రకంగా ఏ రోజన్నా మీరు పార్టీ పెట్టిన తర్వాత ఇదిగో మా పార్టీ తాలూకా విధానం ఇది. తెలంగాణలో రాబోయే ఎన్నికల సీజన్ నేపథ్యంలో మద్యం షాపుల టెండర్లకు రెస్పాన్స్ భారీగా ఉందని అధికారులు చెబుతున్నారు. షాపులను దక్కించుకుంటే కాసుల వర్షం కురుస్తుందనే ఉద్దేశంతో చాలా మంది దరఖాస్తు చేస్తున్నట్లు తెలిపారు. కేవలం 3 రోజుల వ్యవధిలోనే 2000కు పైగా దరఖాస్తులు వచ్చాయని వివరించారు. దీంతో ఈసారి మద్యం టెండర్లకు భారీ పోటీ నెలకొందని చెబుతూ ఉన్నారు. దరఖాస్తు ఫీజు కింద 2 లక్షలు వసూలు చేస్తున్న వ్యాపారులు వెనక్కి తగ్గడం లేదన్నారు. గత నోటిఫికేషన్లో దరఖాస్తు ఫీజుల రూపంలో ప్రభుత్వానికి 1350 కోట్ల ఆదాయం సమకూరిందని, ఈసారి ఇంకా పెద్ద మొత్తమే ప్రభుత్వ ఖజానాకు చేరనుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయని అధికారులు చెప్పారు. ముఖ్యంగా కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ లో మద్యం షాపుల టెండర్లకు చాలా మంది పోటీ పడుతున్నారని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2620 మద్యం షాపులు ఉండగా ఇప్పటికే 2000కు పైగా దరఖాస్తులు వచ్చాయని, రాబోయే రోజుల్లో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 18 సాయంత్రం 6 గంటలకు టెండర్ దాఖలు గడువు ముగుస్తుందని, 21న లాటరీ విధానంలో మద్యం షాపులు కేటాయిస్తామని అధికారులు వివరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామరకుంటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ ఇబ్బందులకు గురిచేస్తుందంటూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. అంటున్నారు మరి మేడం ఎందుకు అట్లా అంటారో మాకు అర్థమైతలేదు. ఇవి మా అక్క బాగా రాదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతుల నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ ప్రయత్నాలతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లభించాయన్నారు. ఈ పాటికి ప్రాజెక్టు పూర్తయి ప్రజలకు 2 ఏళ్ల క్రితమే ప్రాజెక్టు ఫలితాలు ప్రజలకు అందాల్సి ఉన్నదని, ఒకవైపు ఇంటి దొంగల కేసులు, పొరుగు రాష్ట్రం అభ్యంతరాలు, మరోవైపు కేంద్ర ప్రభుత్వం సహకరించని తీరుతో నిర్దిష్ట సమయంలో పూర్తి కావాల్సినటువంటి ప్రాజెక్టులకు ఆటంకాలు ఏర్పడ్డాయని అన్నారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇప్పటికీ
ఇప్పటికీ 85% పనులు పూర్తయి త్వరలోనే నీళ్లివ్వడానికి సిద్ధమయ్యామని తెలిపారు. మిగిలిన పనులను కూడా వీలైనంత తొందరగా పూర్తి చేస్తామని, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా విడుదల చేస్తామని అన్నారు. ఎట్టకేలకు సుదీర్ఘ ప్రయత్నాలు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఫలించి కేంద్ర ప్రభుత్వంలో పర్యావరణ అనుమతుల కోసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం మనం సాధించడం జరిగింది. ఇక మార్గం సుగమం అయినట్లే, మన కష్టాలు తీరినట్లే. ఈ పాటికి ఎప్పుడో ప్రాజెక్ట్ అయిపోయి పాలమూరు రంగారెడ్డి ఫలితాలు ప్రజలకు దక్కేది 2 ఏళ్ల క్రితమే దక్కేది వాస్తవంగా. కానీ ఒకవైపు ఇంటి దొంగల కేసులు, ఇంకోవైపు పొరుగు రాష్ట్ర అభ్యంతరాలు, మరోవైపు కేంద్ర ప్రభుత్వం సహకరించని తీరు, ఈ 3 వెరసి నిర్దిష్ట సమయంలో మనం చేసుకుందామని ఎంత తాపత్రయపడినా ఈ ఆటంకాలు వాళ్ళంతా కల్పించడం జరిగింది. ఎన్ని ఆటంకాలున్నా ఇప్పటికే సుమారు 85% పనులు పూర్తి చేసినాం. నీళ్లు ఇవ్వడానికి సర్వం సన్నద్దంగా ఉన్నాం. కొద్ది రోజుల్లో పనులు మొదలు పెట్టేసి మళ్లీ ఇదివరకు మంచినీటి కోసం పనులు పూర్తి అయిపోయినాయి. ఇప్పుడు సాగునీటికి పనులు ఇవ్వడం కోసం అవసరమైనటువంటి అనుమతులు వస్తున్నాయి కాబట్టి ఆ పనులను వేగిరపరుస్తాం. ముమ్మరంగా చేపట్టి 3 షిఫ్ట్లలో చేపట్టి వీలైనంత త్వరగా పాలమూరు రంగారెడ్డి నీళ్లను గౌరవ ముఖ్యమంత్రి గారి చేత రైతాంగానికి విడుదల చేసి, ముఖ్యమంత్రి గారు గతంలో మాట ఇచ్చినట్లు పాలమూరు ప్రజల పాదాలను కృష్ణానది నీళ్లతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా నేను తడుపుతానని చెప్పి శబ్దం చేసినారు. మడికి పారిస్తా అని చెప్పినారు. ఆ కళ త్వరలోనే నెరవేరబోతున్నది. 55-60 సంవత్సరాల కాలం పాటు ఈ జిల్లా ప్రజల యొక్క వ్యతలు సంపూర్ణంగా తీరేటువంటి ఒక శుభ సమయం ఆసన్నమవుతున్నది. నిరీక్షిస్తున్నారు ప్రజలు, రైతాంగం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చి ఎప్పుడు నీళ్లు విడుదల చేస్తారు పాలమూరు రంగారెడ్డి అని చెప్పి. ఇప్పటికే మొత్తం పంపుల ఎరెక్షన్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. నార్లాపూర్లో కానీ, ఎదలలో కానీ, ఒట్టెంలో కానీ. మిగిలినటువంటి కొద్దిపాటి పనులు ఈ అనుమతుల కోసం మాత్రమే మనం ఆగి ఉన్నాం. ఇప్పుడు ఈ అనుమతుల ద్వారా మనం మిగతా పనులన్నీ కూడా వీలంత త్వరగా చేసుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఒక సుదీర్ఘమైనటువంటి వ్యూహానికి, వారికి ఉండేటువంటి ఒక మార్గదర్శనం, వారి యొక్క ముందు చూపు, వాటికి ఇది ఒక ప్రతీక. ఇన్ని ప్రతికూల పరిస్థితులలో ఈ ప్రాజెక్టును ఈ రకంగా ముందుకు తీసుకుపోవడం అనేటువంటిది ఇది అనితర సాధ్యమైనటువంటి పని. అది ఆయనకే చెల్లింది, ఆయన వల్లనే అది సాధ్యమైంది. ఇంకే మానవ మాత్రం కూడా చేయలేదు దాని వాస్తవం. పొంగనూరు ఘటనలో నారా చంద్రబాబు నాయుడుపై కేసులు నమోదు చేయడాన్ని సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. పేద ప్రజలకు మద్దతుగా నిలిచిన చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసులు బనాయించడం సరికాదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటినీ జైలుగా మార్చేయండని సోమిరెడ్డి తీవ్రంగా ఆగ్రహించారు. రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ గ్రామంలో ఏ పని చేసినా మేమే చేసాం. వాటర్ ట్యాంకుల దగ్గర నుంచి, మినరల్ వాటర్ దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుంచి, దక్షిణ కాలం నుంచి నీళ్లు ఇవ్వడం దగ్గర నుంచి అన్ని పనులు మేము చేసాం. అయితే ఈయన వచ్చి కాకాని గోవర్ధన్ గెలిచి ఆయన సాధించిన విజయాలు ఏంటంటే, పొదలకూరు మండలంలో దక్షిణ కాలువ పొడిగింపు ఆపేశాడు. ఆ మిగిలిన అమ్మవారిపాలెం, ప్రభగిరిపట్నం, కందమూరు గ్రామాలకి సాగునీరు, త్రాగునీరు లేకుండా చేశాడు. రెండో ఘనకార్యం, మెగా వాటర్ ప్లాంట్ ఆపేసేసాడు. 10 రూపాయలు 15 రూపాయలు పెట్టి క్యాన్ కొనుక్కునే పరిస్థితి పొదలకూరు మండల ప్రజలకి తెచ్చాడు. మూడోది, ఇంకొక మహా ఘనకార్యం, కండలూరు ఎడంకాలువ లిఫ్ట్ ఆ 19 వరకు ఆయన తోడేరుతో కూడా బతికించింది. ఇప్పుడు కూడా ఈ 4 ఏళ్లు కూడా అదే పనిచేసింది. ఇటు వరి సేద్యం, నిమ్మ చెట్లు, మామిడి చెట్లు అన్నిటినీ కాపాడేది. ఇప్పుడు ఈ సంవత్సరం షార్టేజ్ వచ్చి ఆ లెవెల్ పడిపోయి 3 నెలల నుంచి ఆ కాలువ పనిచేయటంలా, లిఫ్ట్ పనిచేయటంలా. రైతులందరూ మంత్రి దగ్గరికి పోతే 8 కోట్లు కరెంటు బిల్లు ఈ 4 సంవత్సరాల్లో బాకీ ఉంది, ఎవరు కడతారు, డబ్బులు లేవని చెప్పి చేతులు ఎత్తేశాడు. రైతు రథాలు ఇచ్చున్నాం 14. ఏడుగాని చూస్తే రైతు రథం 14 మందికి ఇచ్చాం.
నువ్వు ఏ ఊరికి ఎంత ఇచ్చో చెప్పు. పట్ట ఇస్తున్నావు, ఒక పట్ట, ఒక రోటివేటర్ ఇస్తున్నావా, ఒక కల్టివేటర్ ఇస్తున్నావా, ఒక స్ప్రేయర్ ఇస్తున్నావా? ఒక స్ప్రేయర్. నా టైంలో ఎవ్వరు అగ్రికల్చర్ ఆఫీస్కి పోతే సబ్సిడీ మీద ఏం కావాలంటే అది ఇచ్చాం. ఈరోజు వ్యవసాయ శాఖ మూతబడింది. నిన్న కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది, దేశంలో అప్పులలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. 2 లక్షల చిల్లర కోట్లు రైతుల అప్పులున్నారు. ఈ క్రాప్ ఈ అడిగారు, మీరు 2 లక్షల చిల్లర ఎకరా ఇస్తే 1,00,000 ఎకరాలు కూడా ఇవ్వలేదు కదా, సిగ్గుండబడలా నువ్వు ఒక మంత్రివా? సగాటి కంటే తక్కువ సోమశంలో నీళ్లు పెట్టుకొని అన్ని ఉన్న అల్లు నోట్లేసుకొని 10 టీఎంసీలు మాయమైపోయినాయి. మిస్ మేనేజ్మెంట్. ఆడేసిన ఆయకట్టంతా, ఆడ వాడిన నీళ్ళంతా. అది నీ రాజ్యం. నువ్వు సాయంత్రానికి డబ్బులు లెక్క పెట్టుకోవటం తప్ప సాగునీటి యాజమాన్యం నీకు అవసరంలా. రైతులు పండించిన పంటలు మద్దతు ధర అవసరంలా. జనసేనను బీజేపీలో విలీనం చేయాలని చిరంజీవి, పవన్ కళ్యాణ్ మాట్లాడుకున్నారని ప్రజాశాంతి అధ్యక్షులు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రజలతో ఆయన మాట్లాడారు. జనసేనను 5,000 కోట్ల రూపాయలకు విలీనం చేసేందుకు బేరం పెట్టారని, దీని వెనుక మాస్టర్ మైండ్ అల్లు అరవింద్దే అని అన్నారు. మనకు అన్యాయం చేసిన మోదీకి పవన్ ఓటేయమంటున్నారని, అది వారాహి యాత్ర కాదు, మోడీ కోసం చేసే యాత్ర అన్నారు. జనసేనకు ఒక్క ఓటేసినా కూడా మోదీకి ఓటేసినట్లేనని అన్నారు. ఇప్పుడు నొప్పులు వస్తాయి. చంద్రబాబు నాయుడు 6 లక్షల కోట్లు దోచుకున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు బుక్ రాశారు. మరి 4 సంవత్సరాల్లో ఎంక్వైరీ చేయించి చంద్రబాబు నాయుడిని లోపల ఎందుకు పెట్టలేదు? నేనే ముఖ్యమంత్రిని అయితే జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు దోచుకున్నారని చంద్రబాబు నాయుడు 100 సార్లు అని ఉంటాడు. మరి ఎందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు 2014 నుండి 19 వరకు జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పెట్టలేదు? జవాబు చెప్పండి. అలా కాదు, వీళ్ళు భూ కబ్జాలు చేస్తున్నారా లేదా ఎమ్మెల్యేలు, ఎంపీలు? వెయిట్ తమ్ముడు, బ్రదర్, మీ పేరండి? నాగేశ్వరరావు గారు. వీళ్ళు భూ కబ్జాలు చేస్తున్నారా లేదా? ఇసుక దందా చేస్తున్నారా లేదా? కొండలు గుట్టల్ని అమ్మేస్తున్నారా లేదా? మద్యాన్ని అమ్ముతున్నారా లేదా? ఘోరంగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారా లేదా? ఆది అబ్బా ఇదే మాట అడిగాను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఎప్పుడు? ఈ సంవత్సరం 3 సార్లు కలిసా. నేను ఆర్గ్యూ చేశా, ఈ పనికిమాలిన చట్టాలు, ఈ పనికిమాలిన కోర్టులు, ఈ పనికిమాలిన జడ్జిలు ఉండబట్టే దేశం నాశనం అయిపోయిందని చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణతో ఆర్గ్యూ చేశా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాలో ఆర్గ్యూ చేశా. 100కి టుడే వీ హ్యావ్ అ గ్రేట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, చంద్రచూడ్. ఐ అప్రిషియేట్ హిమ్. నేను సో మెనీ టైమ్స్ ఐ రైట్ లెటర్స్, హీ రెస్పాండ్స్. మణిపూర్ గురించి ఐ హ్యావ్ రిటన్ ఎ లెటర్, హీ రెస్పాండెడ్. జ్యుడిషియరీని పంపండి, లేదు అంటే రిటైర్డ్ జడ్జిలు పంపండి, హీ రెస్పెక్ట్. థ్యాంక్ యూ సార్ అన్న. నన్ను ఎవడండి అలాగా? వీఆర్ గ్రేట్ఫుల్ అన్నాడు ఫర్ మై సర్వీస్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఎవరన్నారు? కోర్టులో పనికి మాలిన జడ్జిలు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి తగిన పనిష్మెంట్ ఇస్తా. టీడీపీ తొత్తులు కొంతమంది ఉన్నారు, బీజేపీ తొత్తులు కొంతమంది ఉన్నారు. కమాన్ ఖబర్దార్, వాట్ యూ విల్ డూ? కంటెంప్ట్ పంపిస్తా. పేరు పెట్టి తిట్టా చాలా మంది జడ్జిల పేరు మీకు తెలుసు. ప్రజాస్వామ్యంలో అమెరికాలో ట్రంప్ అపాయింట్ చేసిన 3 జడ్జిలు పేర్లు చెప్పవలసిన మీకు తెలుసు. ఆ 3 ట్రంప్కి విరుద్ధంగా ఓటేశారు. ట్రంప్లే ఆయన్ని పెట్టాడు. అది ప్రజాస్వామ్యం అంటే. అమెరికా వాళ్ళు చాలామంది ఇతర దేశాల్లో ఆక్యుపై చేస్తున్నారు, యుద్ధాలు చేసి ముస్లిం కంట్రీస్. ఖండించాను, బుక్కులు రాశాను, తిట్టాను, శపించాను.
2 ట్రిలియన్ల అప్పు అయిపోయింది అమెరికాకి. కానీ ముగ్గురు ట్రంప్ అపాయింట్ చేసిన జడ్జిలు ముగ్గురు నా మిత్రులే, నా మాటే విన్నారు. ట్రంప్కు విరుద్ధంగా ఓటేశారు న్యాయంగా. ఆయన ఓట్లు రివర్స్ చేయమన్నాడు. ఇక్కడ మోదీకి విరుద్ధంగా ఎవడైనా వేస్తాడా? ఒక్క చీఫ్ జస్టిస్ రాహుల్ గాంధీని రెస్టోర్ చేశాడు. ఎందుకు? 8 పేజీలు లెటర్ రాసి సుమోటోగా చీఫ్ జస్టిస్ ముందు ఆర్గ్యూ చేయడానికి నేను పంపించా. ఎప్పుడు రాహుల్ గాంధీని డిస్క్వాలిఫై చేసిన 24 గంటల్లో ఐఎమ్ ఫైటింగ్ ఫర్ జస్టిస్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, బిఫోర్ ద హై కోర్ట్ ఆఫ్ తెలంగాణ. ఈ స్టీల్ ప్లాంట్ కొరకు ఆంధ్రప్రదేశ్లో చీఫ్ జస్టిస్ ముందు ఆర్గ్యూ చేశా, మిశ్రా అని, April 26. అక్కడ చంద్రబాబు తొత్తులు 2 జూనియర్స్ ఉన్నారు. ఎల్వి రమణ తొత్తులు పేర్లు చెప్తా. పార్లమెంట్లో ఇంపీచ్ చేయిస్తా నేను ఎంపీ అయిన తర్వాత. ఒక్కడిని స్పేర్ చేయను. ఒక అవకాశం ఇవ్వండి, చేసి చూపిస్తా. అధికారం లేకుండా చేసి చూపిస్తున్నానా? 5 లక్షల కోట్లు తెచ్చా, 40 లక్షల వితంతువులు ఆదుకున్నా, 3,10,000 మందిని పోషించా. లెట్ మీ హ్యావ్ ద పవర్, పొలిటికల్ పవర్. దెన్ ఐ విల్ షో హౌ టు సేవ్ దిస్ కంట్రీ from Modi, from BJP B parties. Thank you very much. ఇప్పుడున్న 2 పార్టీలు పోలవరానికి, దేశానికి, మోదీకి తొత్తులై అన్యాయం చేశారు. ఆ సబ్జెక్టు ఒకరోజు ఏదో ఒక మీట్ ద ప్రెస్లో పోలవరం గురించే మాట్లాడతాను విత్ ఫ్యాక్ట్స్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. న్యాయ వ్యవస్థలో కీలక మార్పులకు సిద్ధమైన కేంద్రం. ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ చట్టాల స్థానంలో నూతన చట్టాలు. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో ఘోరం. బీజేపీ నేతపై దుండగుల కాల్పులు, మృతి. బెంగళూరు నుంచి హసీనా చేరుకున్న వైఎస్ షర్మిల. వైఎస్ఆర్టీపీ విలీనంపై రాహుల్ గాంధీతో చర్చించే అవకాశం. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి గుడివాడ అమర్నాథ్. జగన్ సర్కార్ ఎవరికి భయపడబోదని స్పష్టం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.